హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ చంద్రిక అఫీషియల్. ఇవాళ నేను మా ఊరికి వచ్చేసానండి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అరిసెలు చేస్తున్నారు. సో నేను అవన్నీ మీకు చూపించాలని చెప్పి వచ్చాను. చూడండి, అరిసెలు చేసి ఆరపెట్టున్నారు. ఇక్కడ చూసారా, అరిసెలు చేసి ఆరపెట్టున్నారు. ఓకేనా, ఇక్కడ ఈ ప్లేస్లో చేసాము, చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇక్కడ అరిసెలు చేసాము. అయిపోయి మా అమ్మమ్మ ఉక్కీరు చేస్తుంది. చూడండి, ఉక్కీరు చేస్తూ ఉంది, కంప్లీట్ అయిపోయేసి. మా మమ్మీ ఇప్పుడు అన్నం తింటుంది. పని అయిపోయిన తర్వాత ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఉండే ఏరియా పల్లెటూరులాగా చాలా బాగుంటుందండి. ఇది టౌన్ అవుట్స్కట్స్. చూడండి, ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏరియా మీకు చూపిస్తాను. జామ చెట్టు, ఇది మా మమ్మీ వాళ్ళ జామ చెట్టు. ఇక్కడ ఏమంటే ఇది మందారం చెట్టు ఉంటుంది. చూడండి, పూలు ఎంత బాగున్నాయో, రెడ్డిష్గా పూలు భలే ఉంటాయి. ఇక్కడ ఏమంటే శంకుపూల చెట్టు అంటారు కదా, శంకుపూల చెట్టు ఉంది. ఇది వచ్చేసి చామంతి చెట్టు. చామంతి చూడండి, ముగ్గలు నిండు చెట్టు ఎలా ఉన్నాయో, మనీ ప్లాంట్. ఇది వచ్చేసి పొనగంటాకు కూర్చుంది మా మమ్మీ ఇక్కడంతా. ఇది సపోటా చెట్టు. ఇది వచ్చేసి సీతాఫలం, కస్టర్డ్ యాపిల్, సీతాఫలం చెట్టు. ఇది వచ్చేసి పొమగ్రనేట్ అండి, దానిమ్మ చెట్టు. చూడండి, ఇవి వచ్చేసి మీకు చూపిస్తాను. ఇవి వచ్చి మిల్లెట్స్ అండి, జొన్నలు. ఇది ఇంట్లో కాసిన చెట్టు అనమాట, ఇంట్లో చెట్టు. మా మమ్మీ ఇంట్లో వేసి పండించింది. జస్ట్ అవన్నీ కంకులన్నీ ఒలిచి ఇట్లా ఎండబెట్టిందనమాట. ఇవి కూడా చూడండి, అలసందలు అంటారు కదా, అలసందలు. ఇవి కూడా ఇంట్లో చెట్టు. మా మమ్మీ అది కాసింది, చెట్టు కాసినట్టు ఇవి తీసి కోసి ఎండబెట్టుంది. చాలా బాగుంటుంది మా మమ్మీ వాళ్ళు ఉండే ఏరియా. క్రోటన్ ప్లాంట్, పెద్దగా ప్లేస్ ఉండదు చెట్లకి. మల్లి చెట్టు, శంకుపూ చెట్టు. ఇది చూడండి, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో, శంకుపూ చెట్టు ఫ్లవర్స్. ఈ లింగాక్షి పూలు అంటారు కదా, అవి కాయలు కూడా వచ్చేస్తున్నాయి. పింక్ ఉంది, వైలెట్ ఉంది, రెడ్ ఉంది. ఇది రెడ్ కలర్. ఇది తులసి చెట్టు, మా మమ్మీ వాళ్ళ తులసి చెట్టు. ఇది పెద్దదిగా తులసి చెట్టు ఎలా వచ్చిందో. 100 వరహాలు. ఇది వచ్చేసి ఇవి అలసందకాయలు. ఇందాక చూపించాను కదా మీకు, ఎండింది అని చెప్పి. ఇదిగోండి అలసందకాయలు చెట్టు. ఇది ఎలా కాసిందో, పొడవుగా కాసింది. చూడండి, అలసందకాయలు. సీతమ్మ జడ కుచ్చులు ప్లాంట్. ఇది మా మమ్మీ వాళ్ళు ఉండే ఏరియా బయట. ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, వర్షాల వల్ల ఆగిపోయింది. వాటర్ చూడండి ఫుల్, ఇలా ఇక్కడంతా వాటర్ వచ్చేస్తున్నాయి. ఈ సైడ్ ఇదంతా చుట్టూ పొలాలండి. యాక్చువల్లీ వరి పొలాలు ఉంటాయి. చాలా బాగుంటుంది ఏరియా, నాకు చాలా ఇష్టం మా మమ్మీ వాళ్ళు ఉండే ఏరియా అంటే. మీకు ఆ బ్యాక్ సైడు రోడ్ ఏదైతే కనిపిస్తుందో, ఆ రోడ్ అంతా కూడా మీకు చాలా పల్లెటూరుకి వెళ్తుందండి. మిఠాత్మకూరు, గిద్దలూరు, అట్లా చాలా ఊరికి వెళ్తుంది. ఇవి మళ్ళీ బయట చెట్లు. ఇక్కడ కూడా మా మమ్మీ ఒక దానిమ్మ చెట్టు వేసింది, ఇంకేదో వెజిటబుల్ ప్లాంట్ కూడా వేసింది. పొల్లకాయ చెట్టు, పూత చూసారా, పొల్లకాయ చెట్టు. ఇది కస్తూరి చెట్టు. ఇక్కడ మళ్ళీ ఇంకొక చామంతి చెట్టు ఉంది.
చూడండి, ఇంకో చామంతి, కస్తూరి చెట్టు, ఈ కస్తూరి చెట్లు చందనం కలరు. ఇక్కడ మళ్ళీ మా మమ్మీ ఇప్పుడు ఈ ఏరియాలో వచ్చేసి ఈ లైన్లో జస్ట్ ఒక 3 ఇల్లు ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఏరియా, ఇక్కడ మీకు ఫస్ట్ కనిపించే ఇల్లు ఒకటి, తర్వాత దాని లోపలికి ఇంకొక ఇల్లు ఉంది, తర్వాత ఒక ఇల్లు, 3 ఇల్లు ఉంటాయి. తర్వాత ఈ లైన్లో వచ్చి మా మమ్మీ వాళ్ళది ఈ ఇల్లు, ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు. ఇది చూడండి, ఇక్కడ మళ్ళీ మెయిన్ రోడ్, ఆ ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఒక ఇల్లు ఉంది, అది మా వాళ్ళది, మా రెడ్డిస్ది ఆ ఇల్లు కూడా. చాలా తక్కువ ఉంటాయి ఈ ఏరియాలో ఇల్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా బ్యాక్ సైడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అంతా మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడు, అవన్నీ కూడా వరి పొలాలండి. పచ్చగా చూడండి ఎలా కనిపిస్తున్నాయి వరి పొలాలు. చాలా బాగుంటుంది ఏరియా. యాక్చువల్లీ ఈరోజు నేను అనుకోకుండా వచ్చాను, మా మమ్మీ వాళ్ళ ఇంటికి అరిసెలు చేస్తున్నారు రమ్మని చెప్పి పిలిస్తే, అందుకని ఏంటంటే జస్ట్ ఒక హోమ్ టూర్ లాగా అనమాట, మీకు హోమ్ టూర్ చేసి చూపించాను మా మమ్మీ వాళ్ళ ఇల్లు. మీకు మేముండే ఈ ఏరియా మీకు ఇవన్నీ కానీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ కంపల్సరీగా పెట్టండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అప్పటి వరకు బాయ్ బాయ్.